అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 22వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 22వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిది పంచమి నక్షత్రం కృత్తిక కరణం తైతుల గర పక్షం కృష్ణపక్షం యోగం హర్సన వజ్ర రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:49 నుండి 12:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:28 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:46 నుండి 6:17 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:44 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు. మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. మీ శ్రీమతితో పిక్నిక్ వెళ్ళడానికి చాలా మంచి రోజు. అది మీ మూడ్ని రీఛార్జ్ చేయడమే కాదు, మీ మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు మీతో. ఈరోజు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సమయమును కేటాయిస్తారు. ఏమీ చేయకపోవటం కంటే ఇది నయం కదా. భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం లేదు. బంధుమిత్రులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులందు ఆటంకములు తప్పవు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితము ఉండదు. చెయ్యని పనికి ఇతరుల నుండి నిందలు పడవలసి వస్తుంది. ఉద్యోగ విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడుతారు. పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం చేయవచ్చును. వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు. ఈ రోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరీ ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనస్సును టెన్షన్లనే మబ్బులు క్రమ్ముతాయి. మీరు ఈ రోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసినన్ని సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని ఈ రోజు మీరు చవి చూడాల్సి రావచ్చు. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీరు మిత్రులలో ఎవరైతే అప్పడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. ఈ మధ్యన సాధించిన విజయాలకు ఉద్యోగులు వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు సపోర్టుల్ని పొందుతారు. ఈ రోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చేస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మకత పనులను చేస్తారు.
మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవున పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి. మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించేటప్పుడైనా 2 సార్లు ఆలోచించండి. మీరు అనవసర వాగ్వాదాలకు సమయమును వృధా చేస్తారు. రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణమవుతుంది. మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగుతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకం ఇంకా సంతోషకారకంగా ఉంటాయి. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈ రోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ ని చెడగొడుతుంది. మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. మీరు ఆరోగ్య సమస్య వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. ఈ రోజు మీ ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది. ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. మీకంటే పెద్దవారు సీనియర్ని అలుసుగా తీసుకోకండి. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిషం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నిర్లిప్తతకు నిస్పృహకు లోను కాకండి. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమైన అన్ని కోణాల నుంచి పెట్టుబడుల్ని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. సమస్యలు లేకుండా అన్ని జరిగిపోయేలాగా చూసుకోండి. విజయం స్పష్టంగా మీదే అవుతుంది. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది మీరు పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత తోచుతుంది. చక్కని ఆరోగ్యం క్రీడా పోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. ఈ రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. మీ ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలిచిన ఈ రోజు మీరు వారితో మాట్లాడండి. అయినప్పటికీ వారు మీ చెయ్యి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. మీ విచ్చలవిడి ఖర్చుదారీతనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోల్డు ఖర్చు చేయడం మానాలి. ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లు మీరు వెలుగులో ఉంటారు. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. ఈ రోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చేస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మకత పనులు చేస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.